రామాలయ నిర్మాణంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పులకించిపోతుంది. వేద మంత్రాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో హోరెత్తుతుంది. ఎటు చూసినా జై శ్రీరామ్ అనే నినాదాలే ప్రతిధ్వనిస్తున్నాయి. గ్రామంలో ప్రతి ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఊరూరంతా భక్తిభావం ఉప్పొంగుతుంది. అత్యంత వైభవోపేతంగా రామాలయ ప్రతిష్టాపన వేడుకలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం గ్రామానికి దశాబ్దాల చరిత్ర ఉంది. గ్రామం ఏర్పడి 60 ఏళ్లైనా ఇక్కడ ఆలయం లేదు. దీంతో ఏ వేడుక జరిగినా, పండుగలు వచ్చినా దైవ దర్శనానికి మరొక గ్రామానికి వెళ్ళక తప్పడం లేదు. దీంతో ఆ ఊరు వాళ్ళంతా ఏకమయ్యారు. తమ గ్రామంలోనే శ్రీరాముడు ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా అందరూ ఏకమయ్యారు. 2023 మే 3వ తేదీన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అసలే రామాలయం, అందులోనూ గ్రామస్తులకు భక్తి శ్రద్ధలు కూడా ఎక్కువే. అందుకే స్థానికులు తమ శక్తి కొద్దీ విరాళాలు ఇచ్చారు. అంతా బాగానే జరిగింది. కానీ పనులు కొంతమేర చేపట్టాక నిధుల సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు కూడా పెద్ద మనసుతో స్పందించారు. లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించబెట్టిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం మార్చి 9వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుండి 4వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు యజ్ఞయాగాదులు నిర్వహించి 9వ తారీఖున ప్రతిష్ఠ కార్యక్రమం సీతారామచంద్రుని ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమం మండికుంట గ్రామం ఏర్పడిన 60 సంవత్సరాలు పైబడినా కానీ దేవాలయం లేకపోవడం వల్ల ఈరోజు గ్రామస్తులందరి సహకారంతో, విదేశాల్లో ఉన్న వారి అందరి సహకారంతో ఈరోజు దాదాపు 1,50,00,000 రూపాయలతో సీతారామచంద్ర స్వామి ఆలయం నిర్మించుకొని ఘనంగా ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి సందర్భంగా భక్తులకు కానీ వచ్చే అతిథులందరికీ ఆలయ కమిటీ చైర్మన్గా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు, స్థానికులు భారీగా విరాళాలు అందజేశారు. ఈ మేరకు కందిమల్ల సత్యనారాయణ రెడ్డి 25 లక్షల రూపాయలు, జాలే సుధాకర్ రెడ్డి 10 లక్షల రూపాయలు, గంగిరెడ్డి శ్రీలత రాజమోహన్ రెడ్డి 11,25,000 రూపాయలు, ముద్దం లచ్చిరెడ్డి దంపతులు 10 లక్షల రూపాయలు, తిప్పారెడ్డి సీతారాం రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి 5 లక్షల రూపాయలు, మర్రి మల్లారెడ్డి 5 లక్షల రూపాయలతో పాటుగా స్థానికులు విరాళాలు అందజేశారు. ఈ విరాళాల వెల్లువతో వెంటనే పనులు ఊపందుకున్నాయి. ఎట్టకేలకు 1,50,00,000 రూపాయలతో గ్రామం నడిబొడ్డున అద్భుతమైన శ్రీరాముడి ఆలయం నిర్మాణమైంది. రేపు 19వ తారీఖు ప్రతిష్టాపన జరుపుకున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయం తరఫున, ప్రతిష్టా కమిటీ తరఫున మా ప్రాంత భక్తులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. చాలా గొప్ప విషయం ఇది. 65 సంవత్సరాలైన మండికుంట గ్రామం జన్మించి 65 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో రాముడు కాలు పెట్టబోతున్నాడు. దానికి రాముడు పుట్టినటువంటి పునర్వసు నక్షత్రాన్ని ఎంచుకున్నారు ఆయన గారు ఇక్కడ రావడానికి. మరి రేపు 9వ తారీఖున జరిగే ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట ఎప్పుడైతే ఉందో 9:17 ఈ చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలి. ఈ చుట్టుపక్కల దాదాపు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా రావాలని చెప్పేసి ఆలయ ప్రతిష్ట కమిటీ తరఫున సమన్వయకర్తగా నేను తెలియజేస్తున్నా. జై శ్రీరామ్. అశ్వాపురం గ్రామంలో రామాలయంతో పాటుగా అంతర్భాగంలో ఆంజనేయ స్వామి, శివాలయం, విఘ్నేశ్వర స్వామి ఉపాలయాలు, ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 2 యాగశాలలు సిద్ధమయ్యాయి. 15 హోమగుండాలు ఏర్పాటు చేసి 25 మంది ఋత్వికులచే హోమం, పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నెల 9న విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది. అందులో భాగంగానే ఇప్పటికే వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ప్రతిష్టాపన సంబరం అంబరాన్నంటింది. గత ఎన్నో ఏళ్లుగా గ్రామ ప్రజలు ఎదురుస్తున్నటువంటి రామాలయం ప్రతిష్టాపన మహోత్సవం దగ్గరకు చేరుకున్నది. అలాగే మార్చి 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు యాగశాల వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అటువంటి దేవతామూర్తులు ధ్వజస్తంభం మార్చి 9వ తారీఖు అత్యంత వైభవంగా ప్రతిష్టాను చేసుకోబోతున్నాం. అలాగే ఈ 4 రోజులు కూడా 5 రోజులు కూడా 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమాలు, అల్పాహార కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మార్చి 9న జరిగే ఈ సీతారామ సమేత సీతారామ హనుమ అందులో భాగంగానే ఉపాలయాలు, శివాలయాలు, విఘ్నేశ్వరాలయం, ఆంజనేయ స్వామి, నవగ్రహాల మండపం ఇవన్నీ కూడా ఒకే గుడిలో ప్రతిష్ఠించుకోవడం ఈ గ్రామ ప్రజల యొక్క అదృష్టం. రామాలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల నేపథ్యంలో అశ్వాపురంలో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. ప్రతి ఇంట భక్తిభావం ఉప్పొంగుతోంది. ఎక్కడ చూసినా ప్రతిష్టాపన గురించే చర్చ జరుగుతోంది. వేడుకల నేపథ్యంలో గ్రామంలోని ప్రతి ఇంట బంధువుల సందడి నెలకొంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలైన నేపథ్యంలో వేద మంత్రాలతో అశ్వాపురం హోరెత్తుతోంది. శ్రీ సీతారామ కీర్తనలతో గ్రామం పులకించిపోతోంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆ శ్రీరాముడి కరుణతో అందరూ చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. నా చిన్ననాటి నుండి ఇక్కడ ఒక స్వప్నంగా ఉంది. గుడి కట్టాలనే ఒక కళ ఈ రోజుకి నెరవేరింది. మరి సీతారామచంద్ర స్వామి సతీ సమేతంగా ఈ నెల 9వ తారీఖున మరి నూతన దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి మరి గ్రామ ప్రజలు, ఈ గ్రామ ఎన్ఆర్ఐలు సహకారం మరవలేనిది. మరి వారందరి సహకారం, గ్రామస్తుల సహకారంతో నిర్మించబడిన దేవాలయం మరి ఈ నెల 9వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతా ఉంది. ఎంతో అంగరంగ వైభవంగా మరి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.